నా పేరు డాక్టర్ లాకా వెంకటరావు యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే టీటీడీ భారత కాంగ్రెస్ సభ్యుడు అధ్యక్ష నాగసత్యం గారు, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం వేలూరు రమణ అధ్యక్షుడు గోపి గారు, అలాగే రాష్ట్ర నాయకురామ సంఘం నాయకులు, రాష్ట్ర వాయిద్య కళాకారుల సంఘం నాయకులు దీనిగుంట్ల హనుమంతరావు గారు, కిలార్ బుజ్జి గారు, జిల్లా యాదవ సంఘం నాయకులు, అలాగే జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు చంద్రబాబు శ్రీనివాసరావు గారు, అలాగే రాష్ట్ర యాదవ సంఘం ఉపాధ్యక్షుడు గోపాలకృష్ణ గారు, అలాగే భూభాష సంఘం అధ్యక్షుడు రాజీ గారు, నాగవంశ శ్రీకృష్ణ వెంకటరావు గారు, శ్రీశైల సంఘం నాయకులు, అలాగే గౌరవ సంఘం నాయకులు, 10 కుల సంఘాల వడ్డీల సంఘం పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మే 13 జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ గారు, అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఆళ్ళ శ్రీనివాస నాని గారు పోటీ చేస్తున్నారు. అలాగే ఏలూరు అసెంబ్లీ సంబంధించిన అభ్యర్థి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున పోటీ చేస్తున్నారు. వారిని బలపరచడానికి సమావేశాన్ని ఇక్కడ ఈ కుల సంఘాలు బీసీ కుల సంఘాలతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నేను సుమారుగా 30 సంవత్సరాల నుంచి బీసీ సంఘం, యాదవ సంఘం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు, అంటే ఓసీలో పేదలకు కూడా సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా మీకు ఇష్టం లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు ఏకమై ఈరోజు వైఎస్ఆర్ పార్టీని ఓడించాలని చెప్పేసి, అదేవిధంగా కాంగ్రెస్, ఇంకా అనేక కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా ఏకమై ఒక వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ పెట్టుకుని ఈరోజు వాళ్ళు ఓడించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో మరి యొక్క సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈ 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గతంలో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూస్తున్నారు. ఎన్నడూ లేని పథకాలు, భారతదేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టినటువంటి గొప్ప పథకాలు ఈరోజు ఈ రాష్ట్రంలో పేదల కోసం, ఓసీలో పేదల కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏ రాష్ట్రంలో కూడా పెట్టలేదు. భారతదేశం అనేక రాష్ట్రాలు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తీసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ చూడండి, అది పేదలకు వరం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కొన్ని లక్షల మంది విదేశాలకు వెళ్ళి ఈరోజు ఉద్యోగాలు పొందుతున్నారంటే, గతంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ధనవంతులు ఉన్నారో, కోట్లు పెట్టి చదివిస్తున్నారో అటువంటి వారి పిల్లలే విదేశాల్లో చదివేవారు. కానీ ఈరోజు మరి ఈ పథకాల వల్ల, అలాగే ఆరోగ్యశ్రీ ఒక పేదలకు వరం, నిజంగా దేవుడు ఇచ్చినటువంటి వరం. ఈరోజు కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, మధ్యతరగతి ప్రజలు కానివ్వండి, హార్ట్ అటాక్ వస్తే కనీసం 4 నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. మరి కార్పొరేట్ హాస్పిటల్లో ఈరోజు ఫ్రీగా వైద్యం చేస్తున్నారు ఆరోగ్యశ్రీ వల్ల. అంటే కొన్ని లక్షల ప్రాణాలు కూడా ఈ పథకాల వల్ల మరి కాపాడబడుతున్నాయి. అట్లాగే అమ్మ ఒడి అనే పథకం కూడా చాలా గొప్ప వరం. అది కూడా అమ్మ ఒడి అనేది ఈరోజు అది ఎక్కడా లేదు. ఎదురు డబ్బు ఇచ్చి మీరు స్కూల్కి పంపించండి పిల్లలని. అదేవిధంగా వాళ్ళకి టై దగ్గర నుంచి అన్ని ల్యాప్టాప్ వరకు కూడా మరి ఈరోజు షూ కానివ్వండి అన్నీ కూడా ఇచ్చి
స్కూళ్ళు కూడా బాగు చేసి నాడు నేడు అనే కార్యక్రమంగా మరి ఈరోజు కార్పొరేట్ స్కూల్తో సమానంగా గవర్నమెంట్ స్కూల్ కూడా అభివృద్ధి చేసి అలాగే రైతు భరోసా కేంద్రాలు ఇటువంటి అన్నీ కూడా రైతుల కోసం కానివ్వండి, యువకుల కోసం కానివ్వండి, పేదల కోసం కానివ్వండి, మహిళల కోసం కానివ్వండి, అలాగే వివిధ కుల వృత్తులకు కానివ్వండి, ఇటువంటి పథకాలు ఎన్నడూ లేనటువంటి పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో న్యాయం పాటించే ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ఆయన చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి 50% అని చెప్పేసి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చి ఆయన్ని కూడా బీసీల గురించి మాట్లాడమని చెప్పేసి, అదేవిధంగా ఒక ప్రైవేట్ బిల్లు కూడా పెట్టడం జరిగింది. 50% చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం బీసీలకి ఈ యొక్క చట్టసభలో రిజర్వేషన్లు పెడితే ఓసీల యొక్క సీట్లు పోతాయని చెప్పేసి దాన్ని ఇంకా మార్చుతూ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ తిరిగి అమలు జరగాలంటే అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తుకు ఓటేసి ఈ యొక్క ఏలూరు పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి సునీల్ కుమార్ యాదవ్, అలాగే వాళ్ళ నాన్నగారు ఆరుమూరు నాగేశ్వరరావు గారి మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అందరికీ ఇక్కడ చక్కటి మంచి పరిపాలన రావాలి, ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు కావాలంటే అలాగే ఏలూరులో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ నాన్నగారిని కూడా గెలిపించవలసిన బాధ్యత వీరందరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే చెప్పుకోవడానికి కనీసం ఒక్క పథకం కూడా లేదు. ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి ఇస్త్రీ పెట్టిలు, అలాగే గౌరస్కి కళ్ళు తీసుకునే గీతతాళ్ళు, అట్లాగే యాదవులకి పాల క్యాన్లు, అలాగే నాయ బ్రాహ్మణులకి కత్తెళ్ళు, ఇటువంటి అంటే వాటితో జీవితాలు మాట్లాడతాయి. శిక్షణ పథకాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నేను చెప్పినటువంటి ఈ పథకాల వల్ల ఉపయోగం ప్రజలకు కానీ వాటి వల్ల ఏముపయోగం. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయడానికి ఈరోజు పెన్షన్లు 4,000 ఇస్తామంటున్నారు. అలాగే వాలంటీర్లు వద్దని చెప్పేసి ఆయన వాలంటీర్ వల్ల ఉపయోగం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి కానీ ఈరోజు వాలంటీర్స్కి 10,000 ఇస్తానని చెప్పేసి మోసపూరితమైనటువంటి ఈ యొక్క మేనిఫెస్టో పెట్టేసి ప్రజలను మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రజలకి పూర్వం ఏవైతే ఉన్నాయో అవే కొనసాగుతాయి తప్ప ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కొనసాగించరు. ఆ మోసాన్ని ప్రజలందరూ కూడా గమనించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఏలూరులో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క 7 పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి సునీల్ కుమార్ని కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి, న్యాయాన్ని పాటించమని చెప్పేసి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రథయాత్ర కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించి మేము ఏ పార్టీ న్యాయమైంది, ఏ పార్టీ బడుగు బలహీన వర్గాలకి సేవ చేస్తుంది అని తెలుసుకొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నాం. గతంలో మేమంతా కూడా నోటలుగా ఉండేవాళ్ళు, దాదాపుగా మండలాల్లో అందరూ కూడా పార్టీలు ఖచ్చితంగా పనిచేసే వాళ్ళం. మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ పేదలకి ఈ యొక్క ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో పర్యటన చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మేము అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఏలూరు రావడం జరిగింది. కాబట్టి ఏలూరు పార్లమెంట్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని, దాని గుర్తు 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాం.